నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో సిబిఐ నిందితుడితో కుమ్మక్కైందని చెప్పి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో విచారణ ఎంత నత్తనడకగా సాగుతుందో. మరి దీనికి సంబంధించే రఘురామకృష్ణరాజు గారి లాయర్ సుప్రీంకోర్టుకు అయితే పలు విషయాలు తీసుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి ఏ వాయిదా వచ్చినా సరే సిబిఐ వ్యతిరేకించడం లేదని, అంటే నిందితుడితో సిబిఐ కుమ్మక్కైందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు వెలుగు వచ్చి దాదాపు 12 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 12 సంవత్సరాల్లో అతను ఒక 16 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించాడు గతంలో. తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రోజు ప్రతిపక్ష స్థానంలో కూర్చున్నాడు అనుకోండి. అంటే మిగతా వ్యవస్థలన్నీ మనకి ఏవైపోయినట్టు నిర్వీర్యమైపోయినాయి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మనకు కాస్తో కోస్తో ఏదైనా నమ్మకం ఉందంటే న్యాయ వ్యవస్థ మీద. అటువంటి న్యాయ వ్యవస్థలను కూడా ఏ విధంగా భ్రష్టు పట్టించాడో జగన్మోహన్ రెడ్డి అన్నదానికి అతని కేసులో ఉదాహరణ. ఎందుకంటే చిదంబరం గారని మన కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నారు కదా, తమిళనాడు సంబంధించి, ఆయనది కూడా కేసు ఉంది. అప్పట్లో ఢిల్లీ కోర్టులో ఓదాపోదాలు జరుగుతున్నప్పుడు ఢిల్లీలో ఒక న్యాయమూర్తి గారు అన్నాడైనా, ఈ అక్రమాస్తుల కేసులో ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళు చాలా తెలివిగా ముందస్తు ప్రణాళికతో ఉంటారు వీళ్ళు అనేటువంటి మాట మాట్లాడుతా, ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. అప్పట్లో ముఖ్యమంత్రి ఆ టైంలో అనేటువంటి ఉదాహరణ చూపించాడు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనం సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే అటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టేది సిగ్గుపడాలి. ఇప్పుడు లా బుక్స్ ఉంటాయి కదా, లా చదివే వాళ్ళకి బుక్స్ ఉంటాయి కదా, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి కేసులకి ఒక చాప్టర్ ఉంది. నిజమే, నేను మాట అబద్ధం చెప్పట్లా. నిజంగా లా బుక్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయమే ఒక చాప్టర్ ఉంది. అంటే అద్భుతమైన ప్రగతి సాధించాడు ఆయన. అంటే ఈరోజు రఘురామకృష్ణరాజు గారు ఆయన మీద జరిగినటువంటి దాడి విషయం కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అక్రమాస్తుల కేసు విషయం ఆయన పోరాడుతున్నాడు సుప్రీంకోర్టులో. ఈ రోజు మొన్న 5 సంవత్సరాలు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేసులలో శుక్రవారం పూట వాయిదాకు వచ్చాయి. కరెక్ట్ గా శుక్రవారం వచ్చేటప్పటికి ఏదో ఒక అధికార కార్యక్రమం పెట్టుకోవడం, కోర్టు ఎగ్గొట్టడం, ఏమన్నా మాట్లాడితే నేను వెళ్తే సెక్యూరిటీ ఇబ్బందులు, లేకపోతే నేమో అంత ఖర్చు ఇంత ఖర్చు అని చెప్పి ఏదో ఎగ్గొట్టుకుంటే మాట్లాడుకుంటూ వచ్చాడు. పోనీ ఇప్పుడు లేవు కదా, అధికారంలో లేవు, ఖాళీగా ఉన్నావు. మరి అటువంటిప్పుడు నేను కోర్టుకి వెళ్ళడానికి ఇబ్బంది ఏంటి? ఇప్పటికీ కూడా ఏదో రకంగా కోర్టుకి ఎగ్గొట్టే పనులు చేస్తున్నాడు. దాంతో అసలు ఒక సామాన్యుడైతే, ఒక సామాన్యుల మీద ఏదైనా చిన్న కేసు వస్తే కోర్టులు ఇన్ని వాయిదాలు ఇస్తాయా? ఇన్ని వాయిదాలకు పర్మిషన్లు ఇస్తాయా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇస్తున్నాయి? 12 అయిపోయిందమ్మా, 12 సంవత్సరాలు బట్టి కేసులు నడుస్తున్నాయి. రేపో మాపో రావచ్చు. సపోజ్ నిజంగా అతను ఒక మల్లె పువ్వులా బయటకు వచ్చాడు అనుకోండి, ఏ కేసులో లేకుండాను సంతోషించవచ్చు. మా మాజీ ముఖ్యమంత్రి గారు బాగానే వచ్చాడు అనుకుని. నిజంగా దోషి అనుకుని శిక్ష పడింది అనుకోండి, మనం ఏం చెప్పుకోవాలి? అంటే 5 సంవత్సరాలు మనం పరిపాలించినట్టు పలానా దోషి అని చెప్పుకోవాలి కదా. అటువంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కేసులు వచ్చినా, అతని భూములకి వాన్పి కుంభకోణం కావచ్చు, లేకపోతే రకరకాల కేసులు అన్నీ ఉన్నాయి. ఎన్ని కేసులు వచ్చినా అసలు నాకు ఏమీ తెలియదు, శుద్ధపోసం చెప్తాడు. నా మీద అక్రమంగా పెట్టారని చెప్తా అంటాడు. మరి అక్రమంగా పెడితే మీకు సంబంధించినటువంటి ఆస్తి ఎందుకు సీజ్ చేసింది ఈడీ? అక్రమంగా జరిగితే సీజ్ చేయరు కదా, ఎందుకు సీజ్ చేసిందని సమాధానం చెప్పరు. 1,00,000 కోట్లు అంటారు. 1,00,000 కోట్లు కాదు, 43,000 కోట్లు, 45,000 కోట్లు అని మళ్ళీ మాట్లాడతారు. అది కూడా చిన్న అమౌంట్ వాళ్ళకి. అంటే ప్రజాధనాన్ని అతను ఆ రోజున తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని ఏ విధంగా దోశాడో, తర్వాత తనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత దారుణంగా దోశాడు అన్నది మనం ఎన్నో ఉదాహరణలు, కేసులు. నేను ఖచ్చితంగా అతని కేసులకు సంబంధించినటువంటి జడ్జీలు అందరూ ఎంతో మంది మారిపోయారు. అదే సార్, ఈ రోజు చూసుకున్నట్లయితే కేసుకు సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్ విచారించిన 5 జడ్జీలు కూడా బదిలీ అయ్యారనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. స్టడీ చేస్తారు, చిన్న కేసులు కాదు కదా. ఇతన్ని స్టడీ చేసి తీర్పు దగ్గరలోకి వచ్చేస్తుంది, ప్రతిరోజు అతను వాయిదాలు రావాలి అనేటువంటి పరిస్థితుల్లో పక్కనే అతను జడ్జి గారు ట్రాన్స్ఫర్ అవడమో, రిటైర్ అవ్వడమో, లేకపోతే ఇంకో బెంచ్కి ట్రాన్స్ఫర్ చేయడమో కేసులని జరుగుతుంది. కొత్తగా మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు, అలా ఫస్ట్ నుంచి మళ్ళీ స్టడీ చేయాలి. నిజంగా వ్యవస్థల్లో మాట్లాడితే ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలా అందుకో వాళ్ళ జనం కానీ తప్పు చేయలేదని ఎప్పుడు చెప్పరు. దమ్ముంటే నిరూపించండి అంటారు. అంటే అంత చక్కగా మేము తప్పు చేసామని చెప్తారన్నమాట. అంటే న్యాయ వ్యవస్థకి వెళ్తే న్యాయ వ్యవస్థలో ఎలాగైనా సరే స్లో చేయొచ్చు అనే ఆ లోపాలు, అంటే మనకి న్యాయ వ్యవస్థ గురించి మన చట్టాలు అవన్నీ మనకు తెలుసు, కానీ ఆ చట్టాల్లో ఉన్న లోపాల గురించి జగన్మోహన్ రెడ్డి తెలుసు. అందుకని ఆ లోపాలు అడ్డం పెట్టుకుని ఏ విధంగా ముందుకెళ్ళొచ్చో అతనికి తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను కూడా ఒక్కొక్కసారి అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి గురించే కొంతమంది లా చదివారేమో పాపం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు మొదలుపెట్టి వాళ్ళు ఎన్ని ఆస్తులు కావాలి తన ఆస్తులు సంపాదించుంటారు. ఎందుకంటే ఢిల్లీలో కావచ్చు, అతను అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికారుల ముందు కూడా
ఇతని కేసులు వాదించడానికి ఢిల్లీలో ప్రత్యేకించి కొంత బృందం, తర్వాత ఇక్కడ హైదరాబాద్ సిబిఐ కోర్టులో కొంతమంది బృందం, ఎప్పుడు నిత్యం వాళ్ళు తెల్లాలేసి ఇంకో కేసు అక్కర్లాకలే వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చూస్తే దాదాపు 12 సంవత్సరాలు బట్టి ఎన్ని కోట్లు సంపాదించుంటారు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని కూడా అదే లాయర్లతో వాదించేవాడు. ప్రభుత్వ సొమ్ము కదా, ఆ సొమ్ము ఖర్చు పెట్టి ఫీజులుగా లాయర్లు బాగుపడ్డారు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుని నిజంగా కొంతమంది ఎవరో అన్నాడు మా ఫ్రెండ్ ఒక ఆయన, లా చదివి ఆ జగన్మోహన్ రెడ్డి కేసు అయినా వాదించుకుంటే దొరికితే బాగుండు, ఒక కేసు చాలు నాకు, జీవితం వెళ్ళిపోద్ది నాకు అన్నట్టుగా. అంటే అన్ని సంవత్సరాలు మనం ఏమో సరదాగా అనుకుంటున్నాం, కానీ ఒక పక్క నుంచి ఏముంది, వ్యవస్థ ఇంత లోపం ఉందా ఏంటి? ఒక అధికారంలో ఉన్న వ్యక్తికో లేదా డబ్బున్న వ్యక్తికో ఒక రకంగా, ఒక సామాన్యుడికైతే ఒక రకంగా. 3500 పైచిలుకు వాయిదాలు, ఇంకా వాయిదాలు ఉంటూనే ఉన్నాయి సార్. మరి కేసు అయితేనే చాలా దారుణంగా అరెస్టులు చేస్తున్నారే, అటువంటిది ఇంత ఆర్థిక నేరాలు, వేల కోట్లు ఆర్థిక నేరాలు చేసి ప్రజా సంపద దోషించిన వాడికి ఇన్ని వాయిదాలు ఎందుకు ఇస్తుంది కోర్టు అనేటిది పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఏంటంది అలాగని చెప్పేసి న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా విశ్వాసం కోల్పోలేవు. మనకు ఉన్నదల్లా కొసమైపు అదే ఒకటే ఉంది, ఆ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. కానీ ఎప్పుడు జరుగుద్ది? ఈ లోపుగా అతను అన్ని రకాల పదవులు అనిపించేశాడు కదా, ఎంపీ గాను, ఎమ్మెల్యే గాను, లేకపోతేనేమో ముఖ్యమంత్రి గాను, అన్ని రకాల రాజ్యాంగబద్ధ పదవులన్నీ అనిపించేస్తున్నాడు. ఏంటంటే ప్రజలకి విశ్వాసం కోల్పోయేలాగా ఇటువంటి తీర్పులు కానీ, లేకపోతే వ్యవహార శైలి కానీ, న్యాయ వ్యవస్థ వ్యవహార శైలి కనుక ఉంది. కానీ ఖచ్చితంగా ఏమంటున్నానంటే ఇప్పటికైనా మరి న్యాయ వ్యవస్థలు ఆలోచించాలి. ఒక పక్క నుంచి జడ్జిలు మారిపోయి, రిటైర్లు అయిపోయి, ట్రాన్స్ఫర్లు అయిపోయి, మళ్ళీ ఏమో కొత్త అతను వచ్చి మళ్ళీ స్టడీ చేసేటప్పటికి మళ్ళీ ఇంకో సంవత్సరాలు వెళ్ళిపోతా ఉంటే ఇంకెప్పటికీ తుది తీర్పు వస్తుంది? ఇంతట్లో వీళ్ళు జరగవలసిన జరిగిపోతున్నాయి కదా. ఖచ్చితంగా ఈ వ్యవస్థ మాత్రం ఆలోచించాలని మాత్రం నేను అనుకుంటున్నాను. మరి ఈ కేసుపై అయితే న్యాయ వ్యవస్థ వీలైనంత త్వరగా తీర్పు ఇవ్వాలని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.